మళ్ళీ 11:31కి. అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి కొంతమూరు దగ్గర ఉంది, అది 11:36కి. అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు 23:40, కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 23:41, అలాగే కేశవ హాస్పిటల్ 23:41, డైరెక్ట్ క్రైమ్ సీన్ 23:42. సో ఇప్పుడు ఈ 23:40 ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాం. 23:42 ఏదైతే 1 minute ఉందో ఆ 1 minuteలో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు, ఈచ్ సెకండ్కి 15 frames. దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం. నౌ వీ విల్ షో ది టోల్ గేట్ వైజ్. పెట్టండి బాబు, టోల్ గేట్. ఇది ఎక్కడ చౌటుప్పల్ అండి, ఇది చౌటుప్పల్ దగ్గర ఆ బైక్లో వెళ్తున్నారు, దట్ ఈస్ ద చౌటుప్పల్. సో నెక్స్ట్ కొర్లపాడు నల్గొండ దగ్గర అండి, అది ఫ్రంట్ది. బ్యాక్ నుంచి సరిగ్గా పెట్టాను, మోటార్ సైకిల్ అది. నెక్స్ట్ చిల్లకల్లు దగ్గర ఎస్ ఇస్ కమింగ్, వస్తున్నారు. సో దిస్ ఈజ్ చిల్లకల్లు దగ్గర. అలాగే నెక్స్ట్ కీసర, ఇది స్లో మోషన్లో ఉంది, మనం కనిపించడానికని స్పీడ్ చేయకూడదు. సో నెక్స్ట్ పొట్టిపాడు, ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా, బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు, బ్లింకర్ తోటే పాస్ అవుతున్నారు. కలపర్రు దగ్గర బ్లింకర్ వెలుగుతుంది చూడండి, బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది. సో నెక్స్ట్ నల్లజర్ల, టైం కూడా చూడొచ్చు, 23:04 వస్తున్నారు ఆయన, పైన టైం కూడా ఉంది 23:04కి. సో ఈ పాసింగ్, అదిగో బ్లింకర్ వస్తుంది, బ్లింకర్ తోటే ట్రావెల్. సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాడు నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కొవ్వూరు దగ్గర బ్లింకర్తో. రైట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ అగ్రహారం కొంతమూరు. ఇది కాదు సార్, ఇది జస్ట్ క్లోజ్ సార్, 1 kilometer, 6 kilometers సార్ యాక్సిడెంట్స్. లక్కీకి ఇవన్నీ ఉన్నాయి సార్ మనకి. ఆ టైం తీసుకెళ్ళి బాబు, 23:36, 32 దగ్గర ఉన్నావు, 36కి తీసుకెళ్ళాలి. అది 36 చేస్తున్నావు, పాస్ అవుతారు. లారీ ఇగో ఇది, ఈ బైక్ మరోసారి చూస్తారా? ఇది బ్యాక్ పంపించు. అది బ్లింకర్ ఆన్ చేయి. లారీ లైటింగ్ బేసెస్ లారీ అది దట్ ఈస్ వాట్ ఎవరేజ్ అబ్జర్వేషన్. ఓకే రైట్ అండి. నెక్స్ట్ కొంతమూరు
కొంతమూరు దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది. గుడ్ అబ్జర్వేషన్ సార్, ఇది లైట్ లేకపోవడం. వెళ్తున్నారు. ఆన్ చేయి బాబు. సో బ్లింకర్ వెళ్తుంది. సో నెక్స్ట్ కొంతమూరు ఫ్లైఓవర్, వెళ్తున్నారు. ఫ్లైఓవర్. నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్, మూడు 23 అడిగాడు. వెనక్కి తీసుకు వెళ్ళిపోతుంది. సరిపోయింది 23. ఇక్కడ కార్లు వస్తాయా? 4 కార్స్ వస్తాయి. ఇక్కడేనా? అవ్వదు సార్, వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్. ఇది కనుక 4 కార్స్ సార్, 2, 3 అండ్ 4 సార్. ఇది కరెక్ట్ 1 minute యాక్సిడెంట్ అక్కడ అయింది. ఈ 4 కార్లు మనం ఐడెంటిఫై చేస్తాం. సో 42కి అయింది సార్, ఉంచిపోయేది. సో 42 వరకు సార్, నో అదర్ వెహికల్ హెస్ గాన్ బిహైండ్. అదే 1, 2, 3, 4 అంటే ఈ 4 కార్లోనే క్రైమ్ సీన్లో ఉండాలి. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి ఐడెంటిఫై అయింది. ఎగ్జామిన్ చేసాం వాళ్ళని, డ్రైవర్స్. ఆ కార్లు ఎంఏ ఇన్స్పెక్టర్కి చూపించాం, FSL చూశారు, వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారో కూడా వెరిఫై చేశాం. ఏం లేదండి. ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు, కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్తో వచ్చిన ఆయన కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్కి ఒరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు. ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలాగ ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లింకర్ లైట్లో వెళ్తున్నాడని ఆయన డౌట్ వచ్చింది. ఆయన కాతేరు బ్రిడ్జ్ దగ్గర దీపాడు, ఈయన ఓవర్టేక్ చేశాడు ఆయన. సో ఆయన ఒక్కరు ఉన్నారు. ఆయన అదర్వైజ్ మిగిలిన 4గురిలో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదు ఆయన. సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా బాబు, మన ఇది క్రైమ్ సీన్లో నేకెడ్ అయితే చూపించండి ఫస్ట్. నేకెడ్ ఇది. సో నేకెడ్ ఐ థింక్ ఆ రోడ్లో వస్తున్నారు ఆయన. అదో అదే బైక్, అది నేకెడ్. జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చింది అక్కడ. మరోసారి డిస్ప్లే చేయి. బైక్ వస్తుంది. రైట్. ఓకే. నౌ ఇప్పుడు దాన్ని FSLకి పంపామండి. ఇదే షార్ట్ని మనం డౌన్లోడ్ చేసి మనకి దేకడైకి ఉంది, ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తా బాబు. రైట్, చూపించు. వెనకాల వచ్చిన వాహనాలన్నీ కూడా చూస్తున్నట్టున్నారు కదండి. ఏమండి? వాళ్ళు వెనకాల వస్తున్న వెహికల్స్ అన్ని తెలియదు, వాళ్ళు రోడ్ చూసుకొని వెళ్ళిపోతుంటారు. ఈయన పక్కన వెళ్తున్నారు. చూడండి చూడండి అది ఫస్ట్. అది నెక్స్ట్ చూడండి. 42 ఫస్ట్ సెకండ్లో ఈ ఫ్రేమ్స్ వచ్చాయి. 1వ సెకండ్లో, 2వ సెకండ్లో స్టార్ట్ అయింది మళ్ళీ. రైట్ రైట్ రైట్. అక్కడ బండి వచ్చింది మళ్ళీ. రైట్. నెక్స్ట్ చూడండి. కార్ డిస్టెన్స్ చూడండి. రైట్. అక్కడ చూడండి. గేదె ఒకటి కనిపిస్తుంది కింద.
హెల్మెట్ ఆయన వైట్ కలర్ పైన హెల్మెట్ అది. ఎస్ నౌ డస్ట్ స్టార్ట్ అవుతుంది. కొంచెం అదిగో నెక్స్ట్ అయిపోయింది. లైట్లు ఆపుతారా? చూసి కారు ఇంకా అక్కడే ఉంది దూరంగా చూసి. రైట్. నెక్స్ట్ ఇచ్చి ముందు వైట్ పోల్ ఉంది చూడండి. ఈ వైట్ పోల్ అక్కడ చూడే మన నెక్స్ట్ లైట్ అగో అది చూడండి. ఆ వైట్ది అది రైట్. నెక్స్ట్ కారు దాని మట్టుగా వెళ్ళిపోతుంది. సో ఆయన వెహికల్కి కారుకి ఇందాక మనకి నేకెడ్ ఐలో రెండు కలిసి వస్తున్నట్టున్నాయి. సో ఫ్రేమ్స్లో చూస్తే దెర్ ఇస్ ఏ డిఫరెన్స్. ఓకే. ఎదురుగుండా కూడా వెహికల్స్ వస్తున్నాయి, శబ్దం ఏం రాలేదా? శబ్దం రాలేదు అంతే కదా మనకు. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ మరోసారి మనము ఓకే, మన క్వశ్చన్స్ విల్ ఆన్సర్ లెటర్. ఆ ఫ్రేమ్ లో అది పెట్టింది ఒకసారి చూపించండి సార్. ఇది సార్ మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఐడెంటిఫై చేసి పెట్టింది. నెక్స్ట్ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, మీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే విల్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ అంటే కొంచెం ముందుకెళ్ళమ్మా, కొంచెం వెనక్కి తీసుకెళ్ళి. వెనక్కి. వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్కి రాశారు చూడండి. డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వెహికల్ చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో, అది ఇండికేట్ చేస్తారు మీకు. రైట్. నెక్స్ట్ చూడండి, డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీకు. రైట్. అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఆ పాయింట్కి యాక్సిడెంట్ అయిన వారు వెళ్ళారు, లోపలికి వెళ్ళారు కదా, డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తున్నారు. నెక్స్ట్ స్కిడ్ అక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ బ్లింకర్ లైట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి. డస్ట్ లో యూ కెన్ సీ రెడ్ కలర్. చూడండి డిస్టెన్స్ చూడండి, బోత్ వెహికల్స్ వెరీ క్లియర్లీ ఇట్ ఇస్ సీన్. అదో రెడ్ కలర్ కూడా. ఓకే. నెక్స్ట్ ఓకే చూపించాను, చూపించండి. ఎండ్ వరకు చూపించాను. డస్ట్ చూడండి ముందు. కారు వెళ్ళిన తర్వాత డస్ట్ రైస్ కనిపిస్తుంది. సో దిస్ లైట్స్ హ్యావ్ కమ్ అంటే మళ్ళీ దీని మీద మేము మళ్ళీ వీ విల్ ఆస్క్ FSL సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. మాకు డౌట్స్ ఏమున్నవి అవి కూడా వీ విల్ ఆస్క్.